ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరాం రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, అదానీ స్టాక్స్ గురించి మాట్లాడుకుంటే మరి రీసెంట్గా 45 మినిట్స్లోనే 7,500 crores మరి ఎన్సిడి ద్వారా తీసుకోవడం జరిగింది. అవును, ఒకసారి అదానీ మరి పవర్. వివరాల్లోకి వెళ్తే అదానీ పవర్ రీసెంట్గా ఎన్సీడీ ద్వారా మనీ ఫండ్ రైజ్ చేసిందండి. అండ్ విత్ ఇన్ ద 45 మినిట్స్ కల్లా అది ఓపెన్ చేసినాగానే వెంటనే 45 మినిట్స్కి క్లోజ్ చేశారు. అంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే 7,500 కోట్లు కలెక్ట్ చేయాలి మనీ. అండ్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు 2,500 కోట్లు వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు 1,100 కోట్లు, అండ్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు 1000 కోట్లు. అట్లా ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వీళ్ళందరూ కలిసి 7,500 కోట్లని జస్ట్ 45 మినిట్స్లో తీసుకున్నారు. ఇండియాలో ద బిగ్గెస్ట్ ఫండ్ రైజ్ అనమాట ఎన్సీడీ ద్వారా. అంటే ఎన్సీడీ అంటే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్. మామూలుగా ఏదైనా కంపెనీకి డబ్బులు కావాలనుకోండి, ఒకటి పబ్లిక్ని కొన్ని స్టాక్స్ అమ్ముతారు పబ్లిక్కి, మనం దాన్ని ఐపీఓ అంటాం, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. అప్పుడు ఏంటంటే పబ్లిక్ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారు, ఆ డబ్బు ద్వారా కంపెనీని గ్రోత్కి వాడి కోసం వాడతారు. ఇది ఒక పద్ధతి అనమాట. ఈక్విటీ ద్వారా రైజ్ చేయడంలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే వడ్డీకి లేకుండా ఫ్రీగానే డబ్బులు దొరుకుతుంది. బట్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే అనవసరంగా కొత్త ఇన్వెస్టర్స్ కూడా నేను లాభాలు పంచాల్సి వచ్చింది అనమాట. అది డ్రాబ్యాక్. అదే నేను అప్పుగా తీసుకున్నాను అనుకోండి, నీకు లాభంతో పని లేదు కదా. అందుకని వాళ్ళు ఏంటంటే డబ్బు అవసరమైనప్పుడల్లా బ్యాంకుల దగ్గర నుంచే వడ్డీ తెచ్చుకుంటే, లేదా పబ్లిక్ దగ్గర నుంచే వడ్డీ తెచ్చుకుంటుంది. పబ్లిక్ దగ్గర నుంచి వడ్డీ తీసుకోవడాన్ని మనం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటాం. అంటే ఇక్కడ కంపెనీ సంబంధం లేదు, ఇంకా కేవలం వడ్డీ ఇస్తాను అంతే. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే 8.5% వడ్డీ ఇచ్చారు. 8.5% వడ్డీ అంటే మంచి వడ్డీ కదా. అందుకని ఈ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ వాళ్ళందరూ దాంట్లో ఇన్వెస్ట్ చేశారనమాట. అంటే మెచ్యూరిటీ టైము 2 to 5 years. అంటే 2 to 5 years కల్లా ఈ డబ్బు అంతా బ్యాక్ ఇస్తారు. ఓకే, ఇండియాలో ఇంత స్పీడ్గా ఎన్సీడీ క్లోజ్ చేయటం అనేది ఫస్ట్ టైం అండి. అండ్ ఇంత పెద్ద అమౌంట్ కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. దాన్ని బట్టి అర్థమవుతుంది ముందు రోజుల్లో ఈ డెట్ ఫండ్స్ ద్వారా కూడా ఫండ్స్ రైజ్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతుంటారు. ఇప్పుడు దాకా ఏంటంటే కంపెనీలు ఇన్వెస్ట్ చేయాలంటే భయం వేస్తుంది. రీసెంట్గా నిన్న బ్యాడ్ న్యూస్ వచ్చారు అదానిలోనే, స్టాక్స్ 50% డౌన్ అయింది. 50% అంటే మామూలు విషయం కాదు. అదే వడ్డీకి ఇచ్చామనుకోండి కంపెనీకి, నాకు ఇబ్బంది లేదు కదా, నాకు అసలు ప్లస్ వడ్డీ వస్తుంది కదా. అంటే బ్యాంకులతో పోల్చుకుంటే నాకు 8.5 మంచి వడ్డీ అనమాట. అట్లా చాలా మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ఇన్వెస్ట్ చేశారు. అంటే దీనివల్ల ఏంటంటే ముందు రోజుల్లో డెట్ ద్వారా రైజ్ చేసే కంపెనీస్ కూడా బాగా పెరుగుతాయి. అప్పుడు కంపెనీల రిక్వైర్మెంట్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. ఇప్పుడు దాకా ఏంటంటే మనం వేరే మార్కెట్ మీద డిపెండ్ అవుతున్నాం, అమెరికా మీద, వేరే కంట్రీల మీద డిపెండ్ అవుతున్నాం వడ్డీల కోసం. ఇప్పుడు అవసరం లేదు. ఇండియాలోనే ఇంత రెస్పాన్స్ ఉందంటే ముందు రోజుల్లో రిలయన్స్, పెద్ద కంపెనీస్ కూడా అంటే పబ్లిక్ దగ్గర నుంచి ఫండ్ రైజ్ చేయొచ్చు. బాగుంది సార్. మరి రీసెంట్గా విన్నాం ఒక్క రోజులోనే 1,40,000 కోట్లు నష్టం వచ్చిందని చెప్పేసి అంటున్నారు. నిజంగా అంత నష్టం వచ్చిందంటారా? అంటే అదానిలో ఈ అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఈ మెయిల్ ద్వారా వాళ్ళకి సామాన్లు పంపిపోతున్నారు అని న్యూస్ రాగానే ఒకసారిగా మార్కెట్ కొలాప్స్ అయిపోయింది అనమాట. కొలాప్స్ కాకముందు ఉన్న దాంతో పోల్చుకుంటే కొలాప్స్ అయిన తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకుంటే ఓవరాల్గా లాస్ అయింది 1.4 lakh crore అనమాట. అయితే నిజంగా 1.4 lakh crore లాస్ అయిందా అంటే స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తా మీకు క్లారిటీ ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చోట ఒక ఫ్లాట్ ₹1,00,00,000 అనుకుందాం. 100 ప్లాట్లు ఉన్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అనుకుందాం. ఇప్పుడు ఆ టోటల్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వాల్యుయేషన్ ఎంత? 100 కోట్లు. ఎందుకంటే ఫ్లాట్ 1 లక్ష కాబట్టి. అందులో ఒక అతనికి అర్జెంట్ డబ్బులు కావాలా, అందుకని 80 లక్షలకి అమ్మాడు అనుకుందాం. ఒక అతను అర్జెంట్ డబ్బులు అవసరమే ఒక ఫ్లాట్ అమ్మాడు, 80 లక్షలకి అమ్మాడు. ఇప్పుడు అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వాల్యుయేషన్ ఎంత? 80 కోట్లు కదా. అమ్మింది ఒక్కడే కదా. మరి రేట్ మిగతా రేట్లు ఎందుకు తగ్గినాయి? తగ్గలేదు. మనం అట్లా అనుకుంటాం అంతే. ఒకటి అమ్మితే అందరూ అమ్మినట్టు ఊహించుకుంటాం. ఇప్పుడు ఇంకొక సినారియో తీసుకోండి. ఒకడు ఎన్ఆర్ఐ ఆ ప్లేస్కి వచ్చినప్పుడు ఆ అపార్ట్మెంట్ బాగా నచ్చింది, కొందాం అనుకున్నాడు. బట్ ఎవరు అమ్మేవాళ్ళు లేరు. లాస్ట్కి 1,20,00,000 ఇచ్చి మరి ఒకదానికి కొన్నాడు అనుకుందాం. ఇప్పుడు అపార్ట్మెంట్ వాల్యుయేషన్ ఎంత అవుద్ది? 120 కోట్లు కదా. కానీ కొన్నది ఒకడే కదా. అంటే ఒక్కడు అమ్మిన వాల్యుయేషన్ 80 crore అవుతుంది, ఒక్కడు కొన్న వాల్యుయేషన్ 120 కోట్లు అవుతుంది. స్టాక్ మార్కెట్ కూడా అలాగనే నిన్న ఒక్కరోజు ఆ స్టాక్స్ అమ్ముంటే నీకు అంత వాల్యుయేషన్ కోల్పోయినట్లు లెక్క. కాబట్టి నేను ఎవరు అమ్మలేదు అనుకోండి, రేపటికల్లా మళ్ళీ రికవర్ కావచ్చు. అందుకని నిజమైన లాసులు కావండి అన్ని పేపర్ లాసులు అన్నీ. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో కంపెనీ వాల్యుయేషన్ అది నువ్వు అమ్మాలనుకుంటే అంతే. అందుకని ఈ టీవీలో చెప్పే ఎవ్రీడే 5 కోట్లు లాస్ అయ్యారు, 10 కోట్లు లాస్ అయ్యారు, 10 లక్షల కోట్లు లాస్ అయ్యారు, ఇవన్నీ ఏంటంటే నిన్న కనుక నువ్వు అమ్మి ఉంటే అంతే. అమ్మకుండా అంతే ఉంటే మళ్ళీ 2 days అయితే పెరిగింది అనుకోండి, ఈ రోజు 10 లక్షల కోట్లు గెయిన్ అంటాడు. అది కూడా పేపర్ గెయినే.
2 పేపర్ గెయిన్సే ఉంటాయి అనమాట. పేపర్ లాస్, పేపర్ గెయిన్సే ఉంటాయి. అందుకని స్టాక్ మార్కెట్ ఏ రోజుకి ఆ రోజు యాక్టివిటీని ట్రాక్ చేస్తూ ఉంటారు. ఆ రోజు అమ్ముంటే, ఆ రోజు కొనుంటే అట్లా లెక్క అనమాట అది. బట్ అదర్వైజ్ అంతే ఉండదండి. బోర్డ్ ఆఫ్ ఇండియా అనమాట మన ఇండియాలో. సెబీ అంటాం కదా, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్. బోర్డ్ ఆఫ్ ఇండియా అంటాం మన ఇండియాలో. అక్కడ ఏంటంటే బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే కమిషన్ అంటారు. స్టాక్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అంటాం అక్కడ. ఎస్ఈసి అంటాం. ఓకే, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అంటాం, ఎస్ఈసి అంటాం అక్కడ. అట్లా ఇండియాలో సెబీ ఎలాంటి పనులు చేస్తూ అమెరికాలో ఎస్ఈసి అలా చేస్తుంటారు అనమాట. వాళ్ళు ఇప్పుడు అదాని వాళ్ళకి మెయిల్ ద్వారా సమాన్లు ఇవ్వబోతున్నారు అనమాట. కాకపోతే కేసు సివియారిటీ ఏంటంటే ఇంతకుముందు క్రిమినల్ కేసు ఉండేది వాళ్ళ మీద, ఇప్పుడు దాన్ని సివిల్ కేసు కింద మార్చి నోటీసులు ఇవ్వబోతున్నారు అనమాట. దాంతో మార్కెట్ భయపడింది, అది ఎంత పెద్ద ఇష్యూ అవుతుందేమో అని చెప్పేసి. బట్ పాత కేసు అది 2024 నవంబర్లో రిజిస్టర్ అయిన కేసు అనమాట. అది జస్ట్ సామాన్లు ఇస్తేనే ఏమవుతుందండి, మార్కెట్ అతిగా రియాక్ట్ అవ్వటం తప్ప. అంటే మామూలుగా రీజన్స్ ఏముంటాయి సార్? ఒకవేళ నిజంగా నష్టమే వచ్చింది అనుకుందాం, రీజన్స్ ఏముంటాయి అసలు? అంటే ఏం నష్టం? అదాని వాళ్ళకి స్టాక్, బేసికల్గా అదాని ఇష్యూస్ ఏంటంటే, వాళ్ళు ఒకప్పుడు సోలార్ ఎనర్జీని అమ్మటం కోసం అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో టైప్ అయ్యారు. బట్ అప్పుడు యూనిట్లో ₹6 ఏమని చెప్పారు. అది మరీ రేట్ ఎక్కువ ఉందని చెప్పేసి ఏ స్టేట్ గవర్నమెంట్ కొనాలి వాళ్ళ దగ్గర నుంచి. అప్పుడు అదాని వాళ్ళు ఎంటర్ అయ్యిందంటే ఈ స్టేట్ గవర్నమెంట్ లంచం ఇచ్చేసి, ఏది 2140 కోట్లు లంచం ఇచ్చేసేసి వాళ్ళ కరెంట్ని ₹6 యూనిట్ కొనిచ్చారు అని చెప్పేసి ఇప్పుడు అలిగేషన్ అనమాట. అందులో మేజర్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళకి 1700 కోట్లు ఇచ్చేసి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళకి ఆ పవర్ వాళ్ళ చేత కొనిచ్చారని చెప్పేసి మార్కెట్లో అలిగేషన్ నడుస్తుంది. ఈ బ్రైబ్ ఇవ్వడానికి కావాల్సిన డబ్బుని వీళ్ళు అమెరికా నుంచి ఫండ్స్ రైజ్ చేశారు 1400 కోట్లు అని చెప్పేసి. ఇప్పుడు అమెరికా వాళ్ళ కేసు ఏంటంటే, మా దగ్గర ఫండ్ రైజ్ చేసిన మనీతోటి మీరు బ్రైబ్ కోసం వాడారు, మీరు ఫండ్ రైజ్ చేసేటప్పుడేమో మేము యాంటీ కరప్షన్, మేము చాలా స్ట్రాంగ్గా ఉంటాం, ఎథికల్గా ఉంటాం అని చెప్పారు. తీరా చూస్తే మా ఫండ్స్ని మీరు దానికోసం వాడి ఉంటారు మీరు, అందుకని మేము దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి వాళ్ళు నోటీస్ పంపించారు అనమాట. నోటీస్ వచ్చింది అంతే, ఇంకేం ప్రూవ్ అవ్వలేదండి అది. ఆ మాత్రానికి మనకి ఏమవుతుంది, ఏం కాదు. ఒకవేళ వరస్ట్ ఏమవుతుంటే పెనాల్టీలు వేస్తారు, ఏం కాదు. కాకపోతే ఒకటి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియాకి బ్యాడ్ అవుద్ది. అది కానీ ప్రూవ్ అయింది అనుకోండి, ఇండియాలో అన్ని కార్పొరేటర్లు ఇలా చేస్తాయంట, అలా చేస్తారు. రెండోది, కొన్ని ఉంటే ఫండ్స్ లైక్ ఎన్విరాన్మెంటల్, సోషల్, గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, వాళ్ళు పెట్టరు. అలాంటి వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతారు. అండ్ ఇండియా కార్పొరేట్ వాటి గ్రూప్ మీద ఇలాంటి అటాక్ వల్ల ఏంటంటే మిగతా కార్పొరేట్ కూడా ఎన్నిపోయే ఛాన్స్ ఉంది. అందుకని ఫైనాన్షియల్ డ్యామేజ్ కన్నా కూడా రిప్యుటేషనల్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది దీనివల్ల. అదర్వైజ్ నథింగ్. జైల్లో పెట్టడం కానీ లేదా ఇంకోటి చేయడం కానీ ఉండదండి. బట్ ఏదైనా కానీ ఒక అదాని గ్రూప్ ఒక్కటే 1.4 lakh crore మార్కెట్ క్యాపిటేషన్ లాస్ అవటం, ఎంటైర్ మార్కెట్ ఆల్మోస్ట్ 200 పాయింట్ల టాప్ అయింది నా మార్కెట్. అండ్ అందరూ ఫ్రైడే కూడా అవటం అన్నీ కలిసి వచ్చినాయి అనమాట. ఈ మధ్య మార్కెట్ లాస్ట్ 5 days నుంచి టూ మచ్చి పెయిన్ అండి, తట్టుకోలేకపోతున్నాం. చాలా దారుణంగా పడుతుంది స్టాక్స్. ఏదో ఒక బ్యాడ్ న్యూస్ ఎక్కడో చోట హిట్ అవుతూనే ఉంది, పడుతూనే ఉంది. అంటే మార్కెట్ కూడా చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయింది. బహుశా మార్కెట్ ఇంకో 500 పాయింట్లు పడ్డా పెద్ద ఆశ్చర్యం లేదు. అంటే స్టాక్ స్పెసిఫిక్ ఉన్న వాళ్ళు ఏంటంటే దాన్ని తగ్గించుకొని మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ బాటం బెటర్ అనమాట. అవి పడవంటే అవి కూడా పడతాయి, బట్ లెస్ పడతాయి దీంతో పోల్చి. మరీ 15తో పోల్చుకుంటే 5 బెటర్ కదా లాస్ అవటం. హాయ్, ఈ మంత్ ఈ 3 రోజుల్లో అంటే సాటర్డే, సండే, మండే ఈ 3 రోజుల్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, బెస్ట్ వాటికి ఎలా చూజ్ చేసుకోవాలి, వీటి మీద ఈ 3 days వెబినార్ జరగబోతుంది ఆన్లైన్ లో. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసుకోండి. దీంట్లో ఎప్పటిలాగానే మ్యూచువల్ ఫండ్స్ ని బెస్ట్ వాటిని ఎలా పిక్ చేసుకోవాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇవన్నీ, అలాగే ఈటీఎఫ్స్, కొత్తగా వచ్చిన ఈటీఎఫ్స్ ను వాటిని ఎక్కడ ట్రాక్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇండెక్స్ ఫండ్స్ కూడా, ఇలా మొత్తం మీకు కాంప్రహెన్సివ్ గా డిస్కస్ చేయబడుతుంది. అలాగే ఎవరైనా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి వాటి గైడెన్స్ కూడా ఈ ప్రోగ్రామ్ లో ఇవ్వబడుతుంది. మొత్తం టోటల్ ఇది 6 hours ప్రోగ్రామ్, 3 days ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసుకొని ఈ వెబినార్ కి బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.